వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ పార్ట్. మా థర్డ్ క్లాస్ మనం లాస్ట్ క్లాస్లో ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఇక్కడ అర్థాలు అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు చూద్దాం. ఓకేనా? చూడండి అర్థాలు. ఆన ఆన అంటే ఆజ్ఞ, జవదాటు అతిక్రమించు, అనురాగము ప్రేమ, సహితము కూడా, కాననము అడవి, ఘనుడు గొప్పవాడు, పర్ణశాల ఆకుటిల్లు, నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని, ఆపద కష్టము, అపహరించు దొంగిలించు, మోసపుచ్చి తీసుకొని పోవు. యోజనము ఆమడ 4 క్రోసుల దూరము. విస్తీర్ణము విశాలము, దగ్ధము గావించి కాల్చివేసి, మారువేషము వేరే రూపము, కపి కోతి, యోధుడు వీరుడు, సంహారము చంపడము, పిదప తరువాత, తనువు శరీరము, చాలించెను వదిలిపెట్టెను. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి అర్థాలు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్ చూడండమ్మా, వీటికి ఆన్సర్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారమ్మా, వాటికి ఆన్సర్స్ చూద్దాం. ఓకేనా? అయోధ్యాధిపతి ఎవరు? మనం చెప్పుకున్నాం కదమ్మా, అయోధ్యని ఎవరు పరిపాలిస్తున్నారు? అయోధ్యాధిపతి ఎవరు చెప్పండి. అయోధ్యాధిపతి ఎవరు? ఎవరు? దశరథ మహారాజు. అయోధ్యాధిపతి దశరథ మహారాజు. దశరథుని కుమారులెవరు? దీనికి కూడా ఆన్సర్ మీకు తెలుసు. దశరథునికి ఎంతమంది కుమారులు? 4 కుమారులు. ఎవరెవరు వాళ్ళు? శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు ఎటువంటి గుణములు కలిగిన వాడు? రాముడికి ఎటువంటి గుణాలు ఉన్నాయమ్మా? తండ్రి మాట జవదాటనటువంటి వాడు, అలాగే తన తమ్ములను చాలా ప్రేమతో చూసేటటువంటి గుణములు కలిగినవాడు. అంటే రాముడు గుణాలు ఏమని చెప్పుకోవచ్చు? తండ్రి మాటను చెవదాటినటువంటి వాడు, అలాగే తన తమ్ములను అత్యంత ప్రేమతో చూచినటువంటి వాడు. ఓకేనా? నెక్స్ట్, హనుమంతుడెవరు? అతడు ఏమి చేసెను? హనుమంతుడు ఎవరమ్మా? హనుమంతుడు ఎక్కడున్నాడు? సుగ్రీవుని యొక్క అనుచరుడు హనుమంతుడు. అతడు ఏమి చేసెను? చూడండి. సుగ్రీవుని యొక్క అనుచరుడు హనుమంతుడు. ఇతను ఏం చేశాడు? 100 యోజనముల విస్తీర్ణము గల సముద్రమును దాటి లంకా నగరంలో ఉన్న సీతను చూశాడు. ఏం చేశాడమ్మా? 100 యోజనాల విస్తీర్ణము గల సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళి అక్కడ సీతను చూశాడు. తర్వాత ఏం చేశాడు? ఆమెకి ధైర్యం చెప్పి త్వరలో శ్రీరాముడు ఆమెను కాపాడుతాడని చెప్పాడు. లంకలో తనను ఎదిరించిన రాక్షసులను హనుమంతుడు చంపేశాడు. ఏం చేశాడు? తనను ఎదిరించిన వాళ్ళందరినీ హనుమంతుడు చంపేశాడు. కొందరు రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటిస్తే అతడు లంకా పట్టణమును దగ్ధం చేశాడు. దగ్ధం చేయడం అంటే ఏంటమ్మా? కాల్చి వేయడం. కొంతమందిని చంపేశాడు. కొంతమంది రాక్షసులను, ఎవరైతే తనని ఎదిరించారో వాళ్ళందరినీ చంపేశాడు. అలాగే కొంతమంది రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటిస్తే హనుమంతుడు ఊరికే ఉన్నాడా? లేదు. ఏం చేశాడు? దాంతోని ఆ పట్టణమును, లంకా పట్టణమును కాల్చేశాడు అనమాట. హనుమంతుడు తిరిగి వచ్చి శ్రీరామునితో ఏం చెప్పాడు? నేను సీతను చూశాను అని చెప్పాడు. ఇక్కడ వరకు రాయాలమ్మ. ఓకేనా? ఏమేంటి? హనుమంతుడు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి అందులో? హనుమంతుడు ఎవరు? హనుమంతుడు ఎవరు? సుగ్రీవుని యొక్క అనుచరుడు. ఏమేం చేశాడు హనుమంతుడు? 100 యోజనములు గల విస్తీర్ణము గల సముద్రమును దాటి లంకా నగరానికి వెళ్ళాడు. అక్కడ సీతని చూశాడు. అలాగే లంకలో ఎవరైతే తనని ఎదిరించారో ఆ రాక్షసులందరినీ హనుమంతుడు చంపేశాడు. అలాగే కొందరు రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పండిస్తే లంకా పట్టణాన్ని గాల్చేశాడు. తర్వాత శ్రీరాముని దగ్గరికి వచ్చి నేను సీతను చూశానని చెప్పాడు. ఇవి హనుమంతుడు చేసిన పనులు. ఓకేనా? రాముడు సీతనెందుకు అడవిలో విడిచిపెట్టెను? రాముడు సీతాదేవిని ఎందుకు అడవిలో విడిచిపెట్టేశాడమ్మా? అయోధ్య ప్రజలకు
సీతాదేవి మీద అనుమానం కలిగింది. ఎందుకు కలిగింది? సీతాదేవి చాలా సంవత్సరాలు లంకా నగరంలో ఉంది కాబట్టి అయోధ్య ప్రజలకు సీతాదేవి మీద అనుమానం కలిగితే అప్పుడు రాముడు ఏం చేశాడు? సీతాదేవిని అడవిలో విడిచిపెట్టాడు. అంటే మనం ఏం రాయాలి ఇక్కడ? అయోధ్య ప్రజలకు అనుమానం కలిగినందువల్ల రాముడు సీతను అడవిలో విడిచిపెట్టెను. రాముని కుమారులెవరు? రాముని కుమారులెవరు? సీత అడవిలో వాల్మీకి ఆశ్రమంలో లవకుశులను కనెను. అంటే లవకుశులు ఎవరమ్మా? శ్రీరాముని యొక్క కుమారులు. వాళ్ళ పేర్లేంటి? లవుడు, కుశుడు. ఓకేనా? లవకుశులు అంటే ఇద్దరమ్మా, లవుడు, కుశుడు, ఇద్దరు కుమారులు. వాళ్ళ పేర్లేంటి? లవుడు, కుశుడు. ఇక్కడ చూడండమ్మా, వ్యతిరేక పదములను రాయమని చెప్తున్నారు. ఇక్కడ ఏమిచ్చారు? తండ్రి. తండ్రికి వ్యతిరేక పదం ఏంటి? తల్లి. భార్య, భర్త, అడవి, పెరడు, కుమారులు, కుమార్తెలు, పేదవాడు, ధనవంతుడు, కష్టము, సుఖము, ఒంటరిగా, అందరితో, మంచి, చెడు. ఇవి వ్యతిరేక పదాలు. ఇక్కడ చూడండమ్మా, కింది వాక్యములను చదివి తప్పైన వాటికి ఇంటూ గుర్తు, ఒప్పైన వాటికి కరెక్ట్, వీటిని రాయమని చెప్తున్నారు. కుండలీకరణం అంటే బ్రాకెట్ అమ్మా, ఈ బ్రాకెట్స్ లో ఇవి పెట్టమంటున్నారు. తప్ప రైటా? ఓకేనా? తప్పైతే రాంగ్, ఈ ఇంటూ గుర్తు పెట్టాలి. రైట్ అంటే రైట్ గుర్తు పెట్టాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, శ్రీరాముడు కౌసల్య కుమారుడు. మనకు తెలుసు దశరథ మహారాజుకు 3 భార్యలు కదమ్మా. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య యొక్క పుత్రుడు శ్రీరాముడు. సుమిత్రాదేవి యొక్క పుత్రులు ఎవరు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి యొక్క పుత్రుడు ఎవరు? భరతుడు. ఇక్కడ చూడండి, శ్రీరాముడు కౌసల్య కుమారుడు. రైటా రాంగా? ఇది మీ హోంవర్క్. ఓకేనా? నేను చెప్పట్లేదు, మీరు రాసి నాకు పంపించండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను మీరెను. తన తండ్రి చెప్పిన మాటను వినకుండా ఉన్నాడా? ఎప్పుడైనా విన్నాడా? ఎప్పుడు వినేవాడు. ఇక్కడ మీరెను అన్నాడు అంటే వినట్లేదు అని అర్థం. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను వినలేదు. విన్నాడా? వినలేదా? చూడండి, దశరథునికి 4 భార్యలు. ఎంతమంది భార్యలు? కైకేయి రాముని అడవికి పోయేటట్లు చేసింది. ఇది రైటా రాంగా? ఎవరు రాముణ్ణి అడవికి పోయేటట్లు చేశారు? గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక్కి తిప్పి ఒకసారి చూడండి లెసన్ అంతా. ఓకేనా? నెక్స్ట్, రాముడు బంగారు లేడిని తెచ్చి సీతకిచ్చెను. ఇచ్చాడా? ఇవ్వలేదా? చూడండి, హనుమంతుడు లంకను కాల్చెను. రైటా రాంగా? చూడండి. ఓకేనా? ఇది మీ హోంవర్క్. మీరు నాకు ఇది హోంవర్క్లో రాసి సెండ్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.